అందరికీ నమస్తే. నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. చొప్పదండి కాన్స్టిట్యున్సీ మున్సిపల్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఈ రోజు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ రోజు లాస్ట్ రోజు, చివరి రోజు. ముఖ్యంగా ఈ ప్రధాన పార్టీలను ప్రజలు నమ్మే పరిస్థితి కనబడతలేదు. తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎన్నికలు ఒక ఎత్తు అయితే, చొప్పదండి నియోజకవర్గంలో ఉన్న ఎన్నికలు ఒక ఎత్తు. నిజంగా ఇక్కడ ప్రధాన పార్టీలు ఈ పార్టీలు బీఫామ్ల కోసం ఏ విధంగా ఇండిపెండెంట్ ఈ అభ్యర్థులను, ముఖ్యంగా ఈ పార్టీల కోసం కష్టపడి వీళ్ళు జెండాలు మోసిన అభ్యర్థులను ఏ విధంగా, కార్యకర్తలను ఏ విధంగా మోసం చేసిరు అన్నది ప్రధానంగా మనం గత మున్సిపల్ ఎన్నికలు మొదలైన నుంచి నోటిఫికేషన్ వచ్చిన తెల్లారి నుంచి చూస్తా ఉన్నాం. నోటిఫికేషన్ వచ్చి బీఫామ్లు ఇవ్వకుండా, బీఫామ్ ఇస్తామని చెప్పి బీఫామ్లు ఇవ్వకుండా చివరి రోజు దాకా వెయిట్ చేపించి ఇండిపెండెంట్ అభ్యర్థులుగా బరిలో నిలిచేటట్టు ఈ ప్రధాన పార్టీలు ఏ విధంగా చేసినాయని కీలకంగా చూస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మారుమోగుతా ఉన్న దృశ్యం చూస్తా ఉన్నాం. అయితే ఇదే అదనంగా చూసుకున్న ఇండిపెండెంట్ అభ్యర్థులు, ఈ ప్రధాన పార్టీలను నమ్ముకున్న అభ్యర్థులు ఇండిపెండెంట్ గా బరిలోకి ముచ్చంటలు పట్టిస్తా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా రాష్ట్రం మొత్తం చొప్పదండి నియోజకవర్గం వైపు చూసే విధంగా ముచ్చంటలు పట్టిస్తా ఉన్నారు. ప్రధాన పార్టీ మాజీ తాజా ఎమ్మెల్యేలకు ముచ్చంటలు పట్టిస్తా ఉన్న దృశ్యం చూస్తా ఉన్నాం. ఇదే విధంగా కొనసాగుతా ఉంటే తెలంగాణ రాష్ట్రంలో చొప్పదండి నియోజకవర్గంలో ఇండిపెండెంట్ అభ్యర్థులే హవా కొనసాగే అవకాశం ఉన్నది. దయచేసి నేను ఒకటే చెప్తా ఉన్నా, చొప్పదండి నియోజకవర్గ ప్రజలకు చెప్తా ఉన్నా, ఇండిపెండెంట్ అభ్యర్థులు ఎవరు గెలిచినా కానీ అధికార పార్టీ పైన కొట్లాడతారు. కానీ అధికార పార్టీలు మాత్రం గెలిస్తే మాత్రం మామూలుగా ఒక మందలెక్క కలిసిపోతారు. అంతే తప్పితే నేను ఒకటే చెప్తున్నా, ప్రశ్నించేటోడే మనోడు, ప్రజల సమస్యలపై కొట్లాడేటోడే మనోడు. ఇది మాత్రం పక్కా క్లియర్. ఎందుకంటే ఈ ప్రధాన పార్టీ, అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ ఈ డబ్బులు మంచి అవకాశం ఉంటుంది. ఎందుకంటే వీళ్ళ డబ్బులు నమ్ముకుంటారు. ఎందుకంటే 9.5 సంవత్సరాలు పరిపాలించిన బీఆర్ఎస్ పార్టీని ప్రజలు నమ్మక కాంగ్రెస్ పార్టీకి ఓటేసారు. కాంగ్రెస్ పార్టీని ఓటేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు అన్నది 6 గ్యారంటీలు అటకెక్కించి వీళ్ళ కార్యక్రమాలు ఇది చేస్తా ఉన్నారు. వీళ్ళని కూడా నమ్మే పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీని కూడా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేదు. ఎందుకంటే వీళ్ళు అంతా ఖజానా ఖాళీ అయిపోయిందనే సమాచారం చెప్తా ఉన్నారు తప్పితే వీళ్ళు పనిచేసాం. మరి మీకు హామీలు ఇచ్చినాం. చొప్పదండి నియోజకవర్గంలో ఇంతవరకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు ఇచ్చిన హామీలకే దిక్కులేదు. వీళ్ళు సర్పంచులకు ఏమిస్తారు, కౌన్సిలర్లకు ఏమిస్తారు, ఇక చైర్మన్లకు ఏమిస్తారు అనేది ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. దయచేసి నేను చొప్పదండి నియోజకవర్గ ప్రజలకు ఒక్కసారి చెప్తా ఉన్నా, డబ్బుకు మద్యానికి లొంగకుండా ఓటేయండి. మీ సమస్యల గురించి, మీ ప్రజల సమస్యల గురించి, మీ వార్డులో ఏమి సమస్యలు ఉన్నాయి, మీ ప్రజల గురించి కొట్లాడేటోడు ఎవరు? దయచేసి పార్టీని చూడకుండా ఓటేయండి. పార్టీని చూడకుండా ఓటేసి మీ అభ్యర్థిని గెలిపించుకోండి. మీ సమస్యల గురించి కొట్లాడేటోడు, మీ సమస్యల గురించి మీకు అండగా నిలబెట్టోడు, ముఖ్యంగా కమిషన్లు తీసుకోకుండా మీకు పని చేసేటోడు, డబ్బులు ఏదైనా పని కావాలని పోతే మీకు డబ్బులు అడగకుండా పనిచేసేటోడు కావాలి. ఇలా ఓటుకు 1000 పెట్టారు, లేకపోతే 2000 పెట్టారు, మీకు ఓట్లు ఉంటారు. తర్వాత ఏదైనా సమస్య వచ్చినప్పుడు తీసుకురాపో డబ్బులు తీసుకొస్తేనే పని అవుతుంది అనే విధంగా మనం చూస్తూ ఉంటాం. చొప్పదండి కాన్స్టిట్యున్సీలో, మున్సిపల్లో అదే జరుగుతూ ఉంటది. డబ్బుల సంచులతో వస్తారు. మీకు ఒక్కసారి ఆలోచన చేసుకోండి. డబ్బుల సంచులతో వచ్చేది వాళ్ళ జీవిత చరిత్ర తీసుకోండి. ఇండిపెండెంట్ అభ్యర్థులుగా పోటీ చేసిన వాళ్ళు, వీళ్ళ కథ ఏంది, వీళ్ళ పని ఏంది, వీళ్ళు ఏం చేస్తారు, గెలిస్తే వీళ్ళు ఏం చేయగలుగుతారు అనేది ఒక్కసారి ఆలోచన చేసుకొని ఓటేయండి. డబ్బుల సంచులో వచ్చిన ప్రతి ఒక్కరు వాళ్ళ చరిత్ర తీసుకోండి. వాళ్ళ చరిత్ర ఏంది, వాళ్ళ కథ ఏంది, వాళ్ళు ఏం పని చేస్తారు. వాళ్ళు ఇప్పుడు ఓటుకు 1000 పెట్టి 2000 పెట్టి గెలిచిన తర్వాత 1000 సంపాదిస్తారు. నిజంగా ఏ విధంగా ప్రజలను మభ్యపెట్టి ఈ ప్రజాపాలన అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా విలీనమై ఈ కాంగ్రెస్ ప్రభుత్వంతో చేలు కలిపి ప్రజలకు ఏ విధంగా డోకా ఇస్తారనే అవకాశాన్ని కూడా మీరు చూసుకోండి. మీరు నిజంగా మీ ప్రజల పక్షాన ఇండిపెండెంట్ అభ్యర్థులకు ఓటేసి భారీ మెజార్టీతో కల్పించండి. ఎందుకంటే ఈ ప్రధాన పార్టీలకు బుద్ధి రావాలి. బీఫామ్ల కోసం ఎదురు చూస్తారు. ప్రజలు ఎవరు బీఫామ్లకు ఇస్తే వాళ్ళకే ఓటేస్తారనే విధంగా ఈ రెండు పార్టీలు తీసుకొచ్చినాయి. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినాయి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అయినా, బీఆర్ఎస్ పార్టీ అయినా ఇక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థులు ముచ్చంటలు పట్టిస్తా ఉన్న నేపథ్యం చూస్తా ఉన్నాం. ఇది ఇలాగనే కొనసాగితే ఇండిపెండెంట్ అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలిపించే అవకాశం కనబడతా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా చొప్పదండి కాన్స్టిట్యున్సీలో ఇండిపెండెంట్ అభ్యర్థులే హవా కొనసాగుతా ఉన్నది. ఇప్పటి వరకు ఉన్నా కానీ ఇక ఈ లాస్ట్ రోజు కదా, ఎన్నికల ప్రచారం అయిపోతూనే ఏం లేదు. ఇక ఈ ప్రధాన పార్టీలు డబ్బుని నమ్ముకుంటాయి. డబ్బు మద్యాన్ని నమ్ముకుంటాయి. దయచేసి ఈ రెండు రోజులు ఏకాగ్రతతో 5 సంవత్సరాల మీ భవిష్యత్తుకి ఎవరైతే భరోసానిస్తారో వాళ్ళని ఎన్నుకోండి. లేదా డబ్బుకు మద్యానికి అమ్ముడుపోయి ఇట్లా మీరు ఓటేసారు అనుకో, మీ 5 సంవత్సరాల భవిష్యత్తు ఆగమవుతుంది. ఇక మున్సిపల్లో మీకు తెలుసు, గ్రామ పంచాయతీ లెక్క ఉండదు. మున్సిపల్లో మీకు ఏదైనా పని కావాలంటే 3 చెర్ల నీళ్లు లాగిస్తారు. ఇప్పుడు డబ్బులు పెడతారు, అప్పుడు తీసుకుంటారు. ఎక్కడి చేస్తున్న డబ్బులు వీళ్ళకు
ఇప్పుడు 1000-2000 వస్తే ఈ 1000-2000 ఎక్కడ చెల్లియాలి? మన మీద తీయాలి. మనం గతం నుంచి చూస్తున్నాం, లక్షల కోట్ల అప్పైందంటే ఎక్కడి చెల్లైంది అప్పు? మళ్ళీ మనకే వంచడమని చెప్తా ఉన్నారా లేదా? మనకు వంచుడు తక్కువ, వీళ్ళు మింగుడు ఎక్కువ. ఘటనే జరుగుతూ ఉంటది. ఈ మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఘటనే జరుగుతూ ఉంటది. చెప్పదండి మహాశయులరా, ప్రజలారా, నిజంగా మీరు డబ్బుకు మద్యానికి అమ్ముడుపోకుండా మీ ప్రజల సమస్యల గురించి కొట్లాడతాడు, మీ ప్రజల పక్షాన్ని నిలబట్టాడు, ఏదైనా ఆపద వచ్చిందంటే అండగా నిలబట్టని చూసి ఓటేసుకోండి. దయచేసి ఈ పార్టీల జెండాలు చూసి ఓటేసారంటే ఈ ప్రధాన పార్టీలు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ ప్రధాన పార్టీలు ఫెయిల్ అయిపోయినాయి. ముఖ్యంగా చెప్పాలంటే ప్రజల మన్నన పొందలేక ఫెయిల్ అయిపోయినాయి. దయచేసి ఈ వీడియోని ఎక్కువ షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకు చెప్తున్న ఈ మాట అంటే, మున్సిపల్ ఎన్నికల్లో బీభత్సంగా డబ్బు వంచడానికి రెండు పార్టీలు సిద్ధమైనట్టుగా కనబడతా ఉంది. చూద్దాం మరి ఏ విధంగా ప్రజల మన్నను ఇండిపెండెంట్ అభ్యర్థులు ఏ విధంగా ఈ పొందగలిగారు, మరి ఈ రెండు ప్రధాన పార్టీలు ఎందుకు ఫెయిల్ అయినాయి చుప్పదండి నియోజకవర్గంలో చూసే ప్రయత్నం చేద్దాం. దయచేసి మీ ఓటును, అమూల్యమైన ఓటును మద్యానికి డబ్బుకు అమ్ముకొని ఓటు మాత్రం వేయకండి. దయచేసి నేను చెప్తా ఉన్నా, మీ భవిష్యత్తు, మీ పిల్లల భవిష్యత్తు తాకట్టు పెట్టిన వాళ్ళు మొట్టమొదటి అవినీతి పరులు ప్రజలు అవుతారు. దయచేసి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీ ఓటును సద్వినియోగం చేసుకోండి.